నెక్స్ట్ వేవ్ అనేది మళ్ళీ ఇలా ఉంది మనకు, రైట్. సో యూ హ్యావ్ 2 waves ఆఫ్ 1 and 2. ఎప్పుడైతే 2 waves ఉన్నాయో సూపర్ ఇంపోజిషన్ అంటే దీనికి ఓవర్లాపింగ్, లేదా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే టెక్నికల్గా ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వెక్టార్స్ అని అంటాం అనమాట. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యాంప్లిట్యూడ్ అనేది ఒక వెక్టారు ఒక వేవ్లో, అలాగే ఫేజ్ అనేది కూడా ఒక వెక్టార్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి 2 వేవ్స్, సే ఇక్కడ ఫస్ట్ వేవ్ ఒక యాంప్లిట్యూడ్ A1, సే సెకండ్ వేవ్ ఒక యాంప్లిట్యూడ్ A2 అయితే సమ్ ఆఫ్ ద వెక్టార్స్ అంటే సమ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్స్ అనమాట. సో ఇఫ్ యూ డూ మేక్ సమ్ ఆఫ్ దిస్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ కండిషన్ దట్ ఈస్ A1 is equal to A2, that is equal to A అయినప్పుడు ఖచ్చితంగా ఇది ఏమవుతుంది అంటే డబుల్ టైం అవుతుంది అనమాట. బికాస్ A1 plus A2 becomes what? It is 2A అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకు ఇలా వస్తుంది. సో ఇది ఒక సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ 2 waves. సో ఇక్కడ ఎలా ఉంది అంటే యాంప్లిట్యూడ్ అనేది డబుల్ టైం అయింది కాబట్టి మనకు ఇక్కడ వచ్చేటటువంటి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏంటి అంటే 2A. సో ఇలా వచ్చినటువంటి ఇంటర్ఫరెన్స్ ఏంటి అంటే మనకు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం అనమాట. ఓకే, అలా కాకుండా మనకు ఒక వేవ్స్ అనేవి ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ ఫేజ్ ఈవెన్ దో దే హ్యావ్ ద సేమ్ యాంప్లిట్యూడ్ అండ్ దే హ్యావ్ ద డిఫరెంట్ ఫేజ్. ఓకే, అంటే హ్యావ్ ఎ డిఫరెంట్ ఫేజ్ అంటే ఖచ్చితంగా యాంప్లిట్యూడ్ అనేది సేమ్ అయిండొచ్చు, కానీ అది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. అలాంటప్పుడు ఫస్ట్ 2 waves మాత్రం ఏమయ్యాయి అంటే సేమ్ ఫేజ్లో ఉన్నాయి, సేమ్ యాంప్లిట్యూడ్, కాబట్టి మనకు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనేది ఫామ్ అయింది. అదే సేమ్ యాంప్లిట్యూడ్స్ ఉన్నా కానీ మనకు డిఫరెంట్గా ఫేజెస్ ఉన్నాయి కాబట్టి ఒకటి సేమ్ ఫేజ్ అయితే ఇంకొకటి ఒకటి పాజిటివ్ హాఫ్ సైకిల్ అయినప్పుడు రెండోది నెగిటివ్ హాఫ్ సైకిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందంటే దిస్ A1 ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు యాడ్ చేసినప్పుడు 1+3 లేదా 2+3 either one you take, this A1 plus A2 becomes what? 0. ఎందుకంటే మనకు A1 is equal to ఏమన్నాము A2 అన్నమాట. సో ఎప్పుడైతే ఈ A1 is equal to A2 అన్నామో ఖచ్చితంగా ఈ రెండు కూడా సో జీరోస్కి అయిపోతాయి. సో ఇలాంటి కండిషన్ ఏంటి అంటే మనకు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అలాగే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ రెండు ఉన్నాయి. సో కాబట్టి కండిషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ దే మస్ట్ బి హ్యావ్ ది సేమ్ ఫేజ్ అండ్ దే మస్ట్ బి హ్యావ్ ది సేమ్ యాంప్లిట్యూడ్. ఓకే, అలాంటప్పుడు మనకు వచ్చేది ఏంటంటే బ్రైట్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది, బ్రైట్ ఫ్రింజ్. ఓకే, అలాగే మనకు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇక్కడ డార్క్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో బ్రైట్ ఫ్రింజ్, అలాగే మనకు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో ఏం ఫామ్ అవుతుందంటే డార్క్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ మనము ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఫేజ్ డిఫరెన్స్ అండ్ పాత్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 waves చూసాము, ఫస్ట్ 2 waves చూసినప్పుడు ఇది రెండు కూడా ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ 2 వేవ్స్కి ఉన్నటువంటి ఈ రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ రెండింటికి ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే సేమ్ ఫేజ్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఈ డెల్టా పై అనేది మనం ఎలా రాస్తామంటే 0 అని రాస్తాం. అదే ఇక్కడ ఈ రెండింటికి చూసినప్పుడు మనకు అంటే 1 and 3కి మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఒకటి ఇంకొకటి ఆపోజిట్లో అంటే 5 ఫేజ్లో ఉందన్నమాట, అంటే 180 degrees ఉంది. సో దీన్ని ఏమంటామంటే మనము యాంటీ ఫేజ్ అని అంటాం. సో సేమ్ ఫేజ్లో ఉన్నప్పుడు మనకు బ్రైట్ ఫ్రింజెస్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ మనకు యాంటీ ఫేజ్లో ఉన్నప్పుడు ఏమైందంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనేది ఫామ్ అయింది అనమాట. సో అలా ఇది ఫేజ్ డిఫరెన్స్. కానీ ఒక రిలేషన్ అయితే చెప్తున్నాను, ఈ ఫేజ్ డిఫరెన్స్కి పాత్ డిఫరెన్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అని మనం చూస్తే ఈక్వేషన్ ఏంటంటే 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ వేవ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ పై ఉన్నప్పుడు ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఇదేమవుతుంది మనము ఒక వేవ్ లెంత్ లాగా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది మొత్తం కూడా ఏంటంటే మనకు వేవ్ లెంత్. సో ద పాయింట్స్ విచ్ ఆర్ అంటే ఇట్ ఈస్ ద వేవ్ లెంత్ అంటే మనకు తెలుసు క్రస్ట్ నుంచి క్రస్ట్ కానీ లేదా ద పాయింట్స్ ఆర్ ద లెంత్ బిట్వీన్ ది 2 consecutive points which are in the same phase. ఓకే, ఆన్ ఏ వేవ్ ఒకే వేవ్లో మనకు సేమ్ ఫేజ్లో ఉన్నటువంటి పాయింట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమంటున్నామంటే మనము వేవ్ లెంత్ అని అంటాం. కాబట్టి ఎప్పుడైతే మనకి వేవ్ లెంత్ అనేది ఉందో దీన్ని మన టర్మ్స్ ఆఫ్ అలా చెప్పచ్చు అనమాట. అలాంటప్పుడు ఈ రెండు 1, 2 చూసినప్పుడు సేమ్ వేవ్ లెంత్, అలాంటప్పుడు ఇక్కడ డెల్టా పి ఎంత ఉంటుందంటే ఇక్కడ 0 ఉంటుంది అనమాట. అదే ఈ కేసులో చూసినప్పుడు మనకు డెల్టా పి ఎంత ఉంటుంది అంటే చూడండి ఎంత ఉంది ఇక్కడ లాంబ్డా డెల్టా పి అనమాట. సెకండ్ కేసులో అంటే లాంబ్డా ఉంది, అంటే దీన్ని ఈ విధంగా కూడా చెప్పచ్చు.
మరి ఇలాంటి రిలేషన్ ద్వారా ఎలా చెప్పాలి మనం చూసినప్పుడు కండిషన్ ఫర్ ది ఫేజ్ డిఫరెన్స్ అండ్ పాత్ డిఫరెన్స్ అనేది మనం చూస్తే ఎక్స్ ఖచ్చితంగా మనకు ఈ ఫేజ్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు పాత్ ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈస్ డెల్టా పై ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ పాత్ డిఫరెన్స్ అనమాట. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డెల్టా పై ఇప్పుడు ఇక్కడ జీరోస్ అయితే ఇది వదిలేస్తాం. సో ఈ కేసు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సే డెల్టా పై అనేది తెలియదు, ఓకే, బట్ నాకు డెల్టా పి తెలుసు, అంటే పాత్ డిఫరెన్స్ తెలుసు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2π బై లాంబ్డా ఇంటూ డెల్టా పి బదులు ఏం రాశాను, లాంబ్డా రాశాను. సో లాంబ్డా రాసినప్పుడు యాక్చువల్గా ఇది లాంబ్డా కాదు, 5 అన్నప్పుడు ఎంత ఉంటుంది, లాంబ్డా బై 2 ఉంటుంది. యాక్చువల్గా ఇది టోటల్గా అయితే లాంబ్డా. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒకటి పాజిటివ్ ఆఫ్ సైడ్, నెగిటివ్ ఆఫ్ సైడ్ కాబట్టి సో 1కి 3కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే లాంబ్డా బై 2 అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు లాంబ్డా బై 2 వస్తుంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఈ ఈక్వేషన్లో దిస్ 2 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది, లాంబ్డా గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాంటప్పుడు మనకు డెల్టా పై ఎంత వచ్చిందంటే ఎస్ పై వచ్చింది. సో సింపుల్గా మనకు ఈ ఈక్వేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఫేజ్ డిఫరెన్స్ పాత్ డిఫరెన్స్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ ఇంటర్ఫరెన్స్లో మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. ఓకే, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి నేను మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనమాట. So finally what I would like to say, delta pi is equal to how much ante 2π by lambda into path difference. So ఇప్పుడు for example నాకు for a constructive interference what is the condition, say delta phi phase difference ఎంత ఉంటుంది అని చెప్తే మనము ఎలా చెప్తాం ఇప్పుడు ఇక్కడ say for a constructive interference phase difference యాక్చువల్గా టైం అనేది అయిపోతుంది. సో మేబీ ఇన్ 5 minutes I will complete and I will go for the next one. ఓకే, నెక్స్ట్ లింక్లో మీరు జాయిన్ అయిపోండి. So only we are having only shortage of time, right? So what I would like to tell you here, so this delta phi is nothing but how much, 2π by lambda into say path difference anamata. So this ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ లో ఈ ఫేజ్ డిఫరెన్స్ అనేది డెల్టా పై ఎంత ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సే 2 into m into pi అని రాసుకుందాం. ఓకే, సే 2m pi అని అన్నారు అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ m is equal to 0 or 1 2 3 అన్నమాట ఇక్కడ. ఓకే, సో వేర్ m is equal to 0 1 2 3 అన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ m is equal to 0 then the phase difference is how much, 0 అన్నమాట. If m is equal to 1 the phase difference is 2π. If m is equal to 2 the phase difference is how much, 4π అన్నమాట. If m is equal to 3 the phase difference is 6π. సో ఈ విధంగా ఉంటుంది దేనికి అంటే ఒక కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఉన్నటువంటి కండిషన్. అదే ఒక డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే మనం ఇదివరకే జస్ట్ ఇప్పుడే చూసాము, అది ఎంత అంటే పై లేదా 3π ఆర్ 5π ఆర్ సే 7π అండ్ 9π అన్నమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి మనకి ఫేజ్ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే ఎస్ ఇట్ ఈస్ ద డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో ఇలా ఉన్నప్పుడు మనకు సిచ్యువేషన్స్ ఇవి ఫేజ్ డిఫరెన్స్ కండిషన్స్. అలాంటప్పుడు ఇప్పుడు పాత్ డిఫరెన్స్ కండిషన్స్ అంటే సింపుల్, జస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్. సో సింపుల్గా మనం ఏం చెప్పాము ఈ ఈక్వేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది తెలిసిందనుకోండి డెల్టా పై, నువ్వు డెల్టా పై కనుక్కోవచ్చు, లేదా డెల్టా పై తెలిస్తే నువ్వు డెల్టా పై కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ మనకు డెల్టా పై తెలిసింది కాబట్టి డెల్టా పి కూడా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పిన రిలేషన్ ప్రకారము సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ సే 2π is equal to దేనికి ఈక్వల్ అవుతుందంటే లాంబ్డాకి ఈక్వల్ అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది అంటే మనకు సే 0 లాంబ్డా, ఓకే, లాంబ్డా 2 లాంబ్డా 3 లాంబ్డా 4 లాంబ్డా అండ్ సో ఆన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. లేదా ఇదైతే లాంబ్డా బై 2 సే 3 లాంబ్డా బై 2 3 లాంబ్డా బై 2 అండ్ 5 లాంబ్డా బై 2 అండ్ 7 లాంబ్డా బై 2. అంటే సింపుల్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ సింపుల్గా మనము 5 ప్లేస్లో ఏం రీప్లేస్ చేసామో లాంబ్డా బై 2ని పెట్టేసాం అంతే. 5 ప్లేస్లో లాంబ్డా బై 2 పెట్టేసాం. చూడండి 5 ప్లేస్లో లాంబ్డా బై 2 పెట్టేసాం. ఎందుకు ఇదే పెట్టాము అంటే ఆల్రెడీ ఇదివరకు మనం చెప్పినటువంటి ఈక్వేషన్ మనం ప్రూవ్ చేసాం కదా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ వన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఎస్పెషలీ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్.
for the conditions of the constructive and destructive interferences, and these are the phase difference and the path difference relations, and correspondingly you can answer any number of questions whatever is asked. Okay. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ చూస్తున్నాం మనము ఎంసెట్లో లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఒక యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇచ్చారు. సే మనకు యంగ్స్ డబుల్ స్లిట్ అనేటటువంటి ఎక్స్పెరిమెంట్. సో ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, in Young's double slit experiment, interference pattern is obtained in a double slit experiment will be dark fringe when the phase difference between the two waves from the two slits is. సో ఇప్పుడు డైరెక్ట్ గా క్వశ్చన్ చేశారు, అంటే ఏమన్నాడు, డార్క్ ఫ్రింజ్ వచ్చిందంట, రైట్? డార్క్ ఫ్రింజ్ వచ్చింది. బేసిక్ గా మనకు యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇక్కడ ఎస్ అనేది ఒక సోర్స్ ఇలా ఉండి, ఇక్కడ ఒక స్లిట్, ఇక్కడ ఇంకొక స్లిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పాయింట్స్ తీసుకుంటే మనకు లైట్ రే అనేది ఇలా వెళ్ళి సే ఇక్కడ స్క్రీన్ అనేది అనుకున్నప్పుడు మనకు ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది అంటే, మనకు ఈ పాయింట్ దగ్గర ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏమొస్తుంది, పి అనే పాయింట్ అనుకుంటే సే S1 S2 అనేవి 2 స్లిట్స్ అవుతాయి. S1 నుంచి ఒక పాయింట్, సే S1 నుంచి ఒక రే, అలాగే S2 నుంచి వచ్చినటువంటి సెకండ్ రే, ఈ 2 రేస్ కూడా పి అనే పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యి ఏం జరుగుతుంది, ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. సో ఇక్కడ జరిగేటువంటి ఇంటర్ఫరెన్స్ వల్ల వచ్చేటటువంటి ఫ్రింజ్ ఏంటంట, డార్క్ ఫ్రింజ్. సో డార్క్ ఫ్రింజ్ వచ్చింది అంటే మనకు ఇంటర్ఫరెన్స్ ఏది జరిగింది, ఇక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది అంటే మనకు ఏమిచ్చాడు ఇక్కడ, వాట్ ఈస్ ది what is the phase difference అని అడిగాడు. సో మరి phase difference ఏంటి, can anyone speak here, or I can write here the options. Option is, first one is 0, say B is pi by 2, C is pi, and D is pi by 3. సో చెప్పండి వీటిలో ఇప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్, ఎవరన్నా ఒకటి చెప్పండి ప్లీజ్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఏది కరెక్ట్ ఆన్సర్? ఎస్, యూ షుడ్ స్పీక్. అక్కడ మీరు రాయకూడదండి, ఎవరు కూడా రాయకూడదు, యూ షుడ్ స్పీక్, చెప్పాలి. సో ఏది కరెక్ట్ ఆన్సర్, జీరోనా? జీరో కాదు. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడే నేను చెప్పాను, డార్క్ ఫ్రింజ్ ఉండాలంటే, డార్క్ ఫ్రింజ్ వచ్చింది అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఈ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగడానికి ఖచ్చితంగా మనకు వేవ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఒక వేవ్ ఇలా ఉన్నప్పుడు సెకండ్ వేవ్ అనేది ఎలా ఉంటుంది. సో సెకండ్ వేవ్ ఇలా ఉన్నప్పుడు ఏమైంది, దీనికి ఈ రెండింటికి వేవ్స్కి ఫేస్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే, ఎస్ ఇది పాజిటివ్లో ఉంది, ఇది నెగిటివ్లో ఉంది. అలాంటప్పుడు ఈ రెండింటికి ఉన్నటువంటి ఫేస్ డిఫరెన్స్ ఎంత అంటే ఎంత చెప్పండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేజ్. In terms of phase, this is pi by. Yes. Yeah, somebody is speaking. Yes, yes, it is 180. So 180 degrees ante enti pi. So idi correct answer. Ekkada undi idi? It is there here, right? C up. So C is the correct answer. So enduku C correct answer anedi idi varaku మనం డిస్కస్ చేసేసాం, right? So I think like this you can do it. For example, ఇలా కాదు, మనకి ఇప్పుడు బ్రైట్ ఫ్రింజ్ అని అనుకోండి. ఇప్పుడు బ్రైట్ ఫ్రింజ్ చెప్పండి, ఒకవేళ బ్రైట్ ఫ్రింజ్ అయితే నౌ మై ఆప్షన్స్ ఆర్, సే ఫర్ ఎగ్జాంపుల్ సే ఇట్ ఈస్ 0 అండ్ B is say 2 pi, C is both A and B, okay, and D is none. ఓకే, ఇదేది కాదు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, బ్రైట్ ఫ్రింజ్ అయినప్పుడు ఫేస్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఎనీవన్ స్పీక్ నౌ? A and B, sir. C. Yes, very good. C is the correct answer. Okay, so C. Option C, sir. Yes, yes, both A and B. C is the correct answer. ఎందుకంటే మనకు వేవ్ అనేది ఇలా అయినా ఉండొచ్చు, అంటే 2 వేవ్స్ ఇలా ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఈ వేవ్ అనేది మేబీ
ఇంకొక కంప్లీట్ సైకిల్ కంప్లీట్ చేసుకుని ఇలా కూడా ఉండొచ్చు. సో ఎయిదర్ ఫస్ట్ కేస్ అనుకోండి, ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ 0 అయితే మరి నెక్స్ట్ వన్కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 2π అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండు కేసెస్లోనూ మనకి ఏమొస్తుందంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్సే వస్తుంది, రైట్? సో అలాంటప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే ఎస్, ఇట్ ఈస్ ద బ్రైట్ ఫ్రింజ్. కాబట్టి మనకు బ్రైట్ ఫ్రింజ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు సింపుల్గా ఆన్సర్ చేయాలన్నమాట, రైట్? సో ఈ క్వశ్చన్ యాక్చువల్గా మనకు ఎంసెట్ సే 2020లోనే అడిగారు, రైట్? లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు సింపుల్గా ఆన్సర్ చేసే విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో దిస్ ఇస్ వాట్ హియర్